నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ మాధురి కొన్నేళ్లుగా దేశవ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల సంఖ్య రోజుకు పెరిగిపోతుంది వాహనదారులు రోడ్డుపైకి వస్తే ట్రాఫిక్ రూల్స్ పాటించడం ప్రధాన కర్తవ్యం కానీ చాలా మంది ట్రాఫిక్ నిబంధనలు పాటించకుండా తమ ఇష్టానుసారంగా వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలు జరగడం ఎంతో మంది ప్రాణాలు కోల్పోవడం జరుగుతుంది అయితే గతంలో ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించిన వారిని పోలీసులు ఆపి చలాన్లు రాసేవారు ప్రస్తుతం ట్రాఫిక్ పోలీసులు కెమెరాలో ఫోటోలు తీసి చలాన్లు విధిస్తున్నారు హెల్మెట్ పెట్టుకోకపోయినా రాంగ్ రూట్ లో వచ్చినా ఎక్కడో ఉండి కెమెరాతో క్లిక్ అనిపించి చలాన్లు విధిస్తున్నారు ఎన్ని చలాన్లు విధించినా ఎన్ని రూల్స్ తెచ్చినా వాహనదారుల్లో మార్పు మాత్రం రావడం లేదు ఈ క్రమంలోనే మరో కీలక నిర్ణయం తీసుకున్నారు ట్రాఫిక్ రూల్స్ పాటించటం వాహనదారుల ప్రధాన విధి అయితే చాలా మంది ట్రాఫిక్ నిబంధనలు పాటించరు అలా ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేసే వారికి పోలీసులు చలాన్లు పంపిస్తుంటారు ఒకప్పుడు వాహనాలను ఆపి నిబంధనలు అతిక్రమించే వాహనదారులకు చలాన్లు రాసేవారు ప్రస్తుతం ట్రాఫిక్ పోలీసులు కెమెరాల్లో ఫోటోలు తీసి చలాన్లు విధిస్తున్నారు ఎక్కడో ఓ మూలన ఉండి హెల్మెట్ పెట్టుకోకపోయినా రాంగ్ రూట్ లో వచ్చినా ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేసినా కెమెరాతో క్లిక్ అనిపించి చలాన్లు విధిస్తున్నారు అయితే మన వెహికల్ పై పెండింగ్ చలాన్లు ఉన్నాయా లేదా అనేది తెలుసుకోవడం కొంచెం కష్టమైన పని ట్రాఫిక్ వెబ్సైట్ కు వెళ్ళి వెహికల్ నెంబర్ ఎంటర్ చేస్తే కానీ ట్రాఫిక్ చలాన్ల విషయం తెలియదు అయితే ఇకపై అలా కాకుండా కొత్త ట్రాఫిక్ చలాన్ల విధానాన్ని తీసుకొచ్చేందుకు ట్రాఫిక్ పోలీసులు ప్రయత్నిస్తున్నారు ట్రాఫిక్ చలాన్ విధించిన వెంటనే సదరు వాహనదారుడికి అలర్ట్ పంపించేందుకు సిద్ధమవుతున్నారు వాహనదారుడికి మొబైల్ కు వాట్సాప్ నెంబర్ కు చలాన్లకు సంబంధించిన స్టేట్మెంట్ క్షణాల్లోనే పంపించేందుకు సాఫ్ట్వేర్ సిద్ధం చేస్తున్నారు ట్రాఫిక్ చలాన్ పెండింగ్ లో పెరుగుతున్న నేపథ్యంలో ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం ఈ కొత్త విధానం ప్రకారం వాహనదారుడు ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమించిన వెంటనే నేరుగా అతడి మొబైల్ నెంబర్ కు ట్రాఫిక్ చలాన్లు పంపించనున్నారు ఆపై చలాన్లు సులభంగా చెల్లించేందుకు వీలుగా యూపీఐ యాప్స్ గూగుల్ పే ఫోన్ పే పేటిఎం ఆప్షన్స్ కల్పించాలని భావిస్తున్నారు అంటే చలాన్లు పడిన వెంటనే చాలా ఈజీగా వాటిని క్లియర్ చేసే ఛాన్స్ ఉంటుంది ప్రస్తుతం వాహనదారుల చలాన్ ఫైన్లు పెద్ద ఎత్తున పెండింగ్ ఉంటున్నాయి దీంతో ప్రభుత్వానికి రావాల్సిన మేరకు ఆదాయం రావటం లేదు దీంతో వెంటనే చలాన్లను క్లియర్ చేసేందుకు గాను ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది ప్రస్తుతం ప్రయోగాత్మక దశలో ఈ విధానం ఉన్నట్లు అధికారులు తెలిపారు త్వరలోనే పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ట్రాఫిక్ పోలీసులు సన్నాహాలు చేస్తున్నారు ముందుగా హైదరాబాద్ వంటి కొన్ని నగరాల్లో పైలట్ ప్రాజెక్ట్ గా దీన్ని ప్రారంభించాలని చూస్తున్నారు తర్వాత రాష్ట్రమంతా అమలు చేయాలని ట్రాఫిక్ డిపార్ట్మెంట్ ఆలోచిస్తోంది